నమస్కారం. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, కొత్తగా ఏదైనా ప్రొడక్ట్ లేదా సర్వీస్ మొదలుపెట్టే ముందు మనం వేయాల్సిన అతి ముఖ్యమైన మొదటి అడుగు గురించి. అంటే, మనం ఏదైనా తయారు చేయడానికి ముందే అది అసలు ఎవరికైనా అవసరమా కాదా అని తెలుసుకోవడమన్నమాట. దీన్నే టెక్నికల్గా కస్టమర్ డిస్కవరీ అని పిలుస్తారు. కొత్తగా ఒక యాప్, ఒక బిజినెస్ లేదా ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉందా? అయితే ఈ సమాచారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన గొప్ప గొప్ప ఐడియాలు ఫెయిల్ అవ్వకుండా ఉండటానికి ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఇదే: మనం ఎంతో సమయం, డబ్బు, శక్తి పెట్టి ఏదో ఒకటి తయారు చేశాక, అయ్యో ఇది ఎవరికీ అక్కర్లేదుగా అని తెలుసుకోవటం కంటే పెద్ద బాధ మరొకటి ఉండదు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండటమే ఈ ప్రాసెస్ ముఖ్య ఉద్దేశ్యం. ఇది కస్టమర్ డిస్కవరీలో ఒక గోల్డెన్ రూల్ లాంటిది. మన లక్ష్యం మన సొల్యూషన్ గురించి చెప్పడం కాదు, అసలు వాళ్ల ప్రపంచం ఎలా ఉందో అర్థం చేసుకోవడం. మనం వినడానికి వెళ్తున్నాం, అమ్మడానికి కాదు. ఈ చిన్న మార్పు మన అప్రోచ్ని పూర్తిగా మార్చేస్తుంది. సరే, అయితే ఈరోజు ఒక మంచి కస్టమర్ సంభాషణను 6 స్టెప్స్లో ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటి సూత్రం దగ్గర్నుంచి సంభాషణ ముగించే వరకు ప్రతీదీ వివరంగా తెలుసుకుందాం. సరే, మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. ప్రధాన సూత్రం. సింపుల్గా చెప్పాలంటే, వినాలి, అమ్మకూడదు. ఈ మొత్తం ప్రాసెస్కి ఇదే ఫౌండేషన్. ఇది చాలా చాలా ముఖ్యం. మనల్ని మనం ఒక సేల్స్ పర్సన్లా కాకుండా క్లూస్ కోసం వెతుకుతున్న ఒక డిటెక్టివ్లా అనుకోవాలి. మన పని వాస్తవాలను, వాళ్ల ఫీలింగ్స్ని, ఇంకా వాళ్లకే తెలియని దాగి ఉన్న సమస్యలను బయటకు తీయడం. ఇక రెండవ విభాగానికి వస్తే, వ్యక్తితో మొదలుపెట్టాలి. సమస్యల గురించి డైరెక్ట్గా మాట్లాడే ముందు మనం ఎవరితో మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మీకు ఒక సాధారణ రోజు ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇది చాలా పవర్ఫుల్. ఈ ఒక్క ప్రశ్నతో మనం మెల్లగా వాళ్ల ప్రపంచంలోకి అడుగుపెట్టి వాళ్ల రోజువారీ పనులు, బాధ్యతలేంటో అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ ప్రశ్న కేవలం మాటల కోసం కాదు, వాళ్ల సమస్యలు ఏ సందర్భంలో ఎందుకొస్తున్నాయో తెలుసుకోవడానికి ఇది ఒక దారి చూపిస్తోంది. వాళ్ల రొటీన్ అర్థమైతే వాళ్ల ఇబ్బందులు కూడా ఈజీగా అర్థమవుతాయి. ఓకే, మూడవ విభాగం: సమస్యను వెలికితీయండి. ఇప్పుడు మనం అసలు విషయానికొస్తున్నాం. ఇక్కడే మనం అసలైన ఛాలెంజెస్ని, వాళ్ల ఇబ్బందుల్ని కనుక్కోవాలి. మీకు ఏ సమస్యలున్నాయి అని జనరల్గా అడిగే బదులు, ఈ సమస్యను చివరిసారిగా ఎప్పుడు ఫేస్ చేశారు అని అడగడం చాలా ఎఫెక్టివ్. ఎందుకంటే ఇలా అడిగినప్పుడు వాళ్ళొక స్పెసిఫిక్న సంఘటనను గుర్తు చేసుకుని నిజమైన అనుభవాన్ని మనతో పంచుకుంటారు. ప్రజలు కథలు చెప్పినప్పుడు వాళ్లు కేవలం ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్పరు. వాళ్ల నిరాశ, కోపం లేదా సంతోషం లాంటి ఎమోషన్స్ని కూడా చూపిస్తారు. ఆ ఎమోషన్స్ వల్లే ఆ సమస్య ఎంత పెద్దదో, దాని ప్రభావం వాళ్లమీద ఎంత ఉందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక సమస్య ఉందని తెలియగానే సరిపోదు, దాన్ని సాల్వ్ చేయడానికి వాళ్లు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలుసుకోవాలి. అది జస్ట్ చిన్న ఇబ్బందా, లేకపోతే వాళ్ల పనిని ఆపేంత పెద్ద సమస్య? ఉదాహరణకు, దీనివల్ల వాళ్ల టైం వేస్ట్ అవుతోందా, డబ్బులు లాస్ అవుతున్నారా, దీన్ని సాల్వ్ చేయడానికి వాళ్లు ఇప్పటికే ఏదైనా ప్రయత్నిస్తున్నారా? ఈ ప్రశ్న ఆ తేడాని మనకు స్పష్టం చేస్తుంది. నాలుగవ విభాగం: ప్రస్తుత పరిష్కారాలు. సరే, వాళ్లకు సమస్య ఉంది, మరిప్పుడు వాళ్లు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? వాళ్లు వాడుతున్న ప్రత్యామ్నాయాలేంటి? వాటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం వాడుతున్న సొల్యూషన్స్లో మీకు బాగా నచ్చినవి ఏంటి, అస్సలు నచ్చనివి ఏంటి? ఈ ప్రశ్న ద్వారా మార్కెట్లో ఉన్న వేరే ప్రాడక్ట్స్ ఎక్కడ బలంగా ఉన్నాయో, ఎక్కడ వీక్గా ఉన్నాయో మనకు తెలిసిపోతుంది. వాళ్ల అభిప్రాయాలే మనకు దారి చూపిస్తాయి. ఇది చాలా సింపుల్. ప్రజలకు ఏవైతే నచ్చడం లేదో, ఏవైతే వాళ్లను ఇబ్బంది పెడుతున్నాయో అవే మనకు అవకాశాలు. ఎక్కడైతే ప్రస్తుత సొల్యూషన్స్ ఫెయిలవుతున్నాయో అక్కడే మనం ఒక బెటర్ సొల్యూషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఐదవ విభాగం: ఆదర్శ భవిష్యత్. ఇప్పుడు దాకా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు వాళ్ల కలల సొల్యూషన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఒకవేళ మీ చేతిలో ఒక మ్యాజిక్ వాండ్ ఉండి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ క్రియేట్ చేయగలిగితే అది ఎలా ఉంటుంది? దీన్నే మ్యాజిక్ వాండ్ క్వశ్చన్ అంటారు. ఎలాంటి పరిమితులు లేవని ఊహించుకోమని అడిగినప్పుడు వాళ్లు నిజంగా దేనికి ఎక్కువ విలువిస్తారో మనకు తెలుస్తుంది. ఈ ప్రశ్న ద్వారా మనకు కేవలం ఫీచర్ల లిస్ట్ మాత్రమే రాదు, వాళ్ల జీవితం ఎలా సులభమవ్వాలి అనుకుంటున్నారో తెలుస్తుంది.
అలాగే కొత్త టూల్ వాడాలంటే వాళ్లకున్న భయాలు, సందేహాలు కూడా బయటపడతాయి. ఇది మన ప్రాడక్ట్ని డిజైన్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఇక చివరిగా 6వ విభాగం సంభాషణ ముగింపు. అంతా బాగానే మాట్లాడాం. ఇప్పుడు ఈ సంభాషణను సరిగ్గా ఎలా ముగించి ఫ్యూచర్కి కూడా వాళ్లతో కనెక్షన్ ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం. ఇంతసేపు మాట్లాడాం కదా, నేను అడగడం మర్చిపోయినది గాని, నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని మీరు అనుకుంటున్న విషయం గాని ఏదైనా ఉందా? ఇది చాలా పవర్ఫుల్ ప్రశ్న. కొన్నిసార్లు అత్యంత ముఖ్యమైన విషయం మనకు తెలియనిది కావచ్చు. ఈ ప్రశ్న ఆ తెలియని విషయాలను బయటకు తెస్తుంది. ఇది నిజం. సంభాషణ చివర్లో వాళ్లకి మాట్లాడే అవకాశం ఇవ్వడం ద్వారా మనం వాళ్ల అభిప్రాయానికి విలువ ఇస్తున్నామని చెప్పినట్టవుతుంది. అంతేకాదు, మన ఆలోచనలో ఉన్న లోపాలను వాళ్లు ఎత్తి చూపే అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తం మీద చూస్తే ఈ ప్రాసెస్ అంతా ఇదే. మన ఊహల మీద ఆధారపడి ఏదో ఒకటి తయారు చేయడం కాకుండా కస్టమర్ యొక్క నిజమైన అవసరాలు, బాధల ఆధారంగా నిర్మించడం. ఇది ఊహల నుండి అవగాహనకు చేసే ఒక ప్రయాణం అన్నమాట. ఇప్పుడు బంతి మన కోర్టులో ఉంది. కస్టమర్ చెప్పాల్సింది చెప్పారు. వాళ్ల దగ్గర నుంచి చాలా విలువైన సమాచారం వచ్చింది. ఆ అవగాహనతో నిజంగా ఉపయోగపడే, ప్రజలు ఇష్టపడే ఒక ఉత్పత్తిని నిర్మించడానికి కావాల్సిందంతా ఇప్పుడు మన దగ్గర ఉంది. మరి ఇప్పుడు ఏం నిర్మించబోతున్నారు?